హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు ఉదయం ప్రముఖ హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె మరణ వార్త విన్న తర్వాత ఆ, అందరూ కూడా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, మార్నింగ్ అంటే వార్త విన్న తర్వాత అంటే యాక్చువల్ అది ఎక్స్పెక్ట్ చేయండి. అంటే విజయ్ ఆంటోనీ కూతురు 12వ తరగతి చదువుతున్న అమ్మాయి అంటే సడన్గా ఇట్లా ఊరి వేసుకోవడం కానీ ఎట్లా చూడొచ్చు అంటారు మీ అంచనా? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు ఇలాంటి కుటుంబాల్లో అంటే సెలబ్రిటీ ఫ్యామిలీలో అయ్యేసరికి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు దీని గురించి. శ్రీ చైతన్య కాలేజ్లోనో లేకపోతే నారాయణ కాలేజ్లోనో అది ఇది కాదు అంటే కనుక ఈ ఇంటర్మీడియట్ అయిపోయి ఎన్ఐటీలో చేరిన పిల్లలు కావచ్చు, ఐఐటీలో చేరిన పిల్లలు కావచ్చు, బాసర ఐఐటీలో చేరిన పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు ప్రతి బ్యాచ్లోనూ మెడిసిన్ చదివే పిల్లల్లో కూడా ప్రతి బ్యాచ్లోనూ ఒక 2-3 సూసైడ్లు మనం వింటాం. అంటే 2-3 సూసైడ్లు అంటే ప్రతి కాలేజీ నుంచి ఒక 2-3 సూసైడ్లు అంటే దేశం మొత్తం మీద దాదాపు సంవత్సరానికి ఒక 100-120 మంది పిల్లలు, అంతకంటే ఎక్కువే అనుకోవచ్చు, మెయిన్ రీజన్ చనిపోతున్నారు. ఈ చనిపోవటానికి కారణం చదువులు ఒత్తిడే. వాళ్ళు వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం, ఎయిమ్ పెట్టుకోవడం. వాళ్ళని చిన్నప్పటి నుంచే మీరు ఐఐటి చదవాలి, మీరు డాక్టర్ చదవాలి. ఈ ఐఐటి డాక్టర్ అనే ఈ 2 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎంబీబీఎస్, ఈ ఎంసెట్ ఇలాంటివి ఇవన్నీ ఒక రకంగా సీట్లు తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ కాంపిటీషన్లో వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే కనుక వీళ్ళకి ఖచ్చితంగా ప్రతిభ ఉండాల్సిందే. అంటే ఈ కాంపిటీషన్ ఫీల్డ్కి ఇంకా టచ్ అవ్వాలంటే ఈ కాంపిటీషన్లోకి వెళ్ళాలి అంటే తప్పదు. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో అంటే దాదాపు ఒక 35 ఏళ్ల క్రితం కాలేజీలు లిమిటెడ్గా ఉండేవి. ఈ శ్రీ చైతన్య, ఈ నారాయణ కాలేజీలు ఏవి ఉండేవి, ప్రైవేట్ సంస్థలు లేవు. ప్రైవేట్ సంస్థలు కూడా ఉండేవి, కొన్ని ట్యూటోరియల్స్ లాగా ఉండేవి. ఆ ట్యూటోరియల్కి వెళ్ళిన వాళ్ళలో కొంతమందికి సీట్లు వచ్చాయి. తల్లిదండ్రులు కూడా ఇంత ఏమైనా సరే మా అమ్మాయి డాక్టరు, మా అబ్బాయి ఇంజనీరు అవ్వాలి, చదువుకోవాలి అనే కాంక్ష అప్పట్లో ఇంత లేదు. కొంతమందికి అడ్మిరేషన్ తోటి ఇష్టపడేవాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ డాక్టర్ని చూసి నా పిల్లల్ని కూడా డాక్టర్ చదివించాలి అని అనుకునేవాళ్ళు. అంటే అంతవరకే వాళ్ళు ఆలోచించేవాళ్ళు. ఒక అడ్మిరేషన్ ఉండేది, కొన్ని వృత్తుల పట్ల ఒక రకమైన ఆరాధనా భావం ఉంటుంది, అలా చదివించేవాళ్ళు. ఇక రాను ఏమైపోయిందంటే ఈ డబ్బు చుట్టూ ప్రపంచం తిరగడం ఎక్కువైపోయిన తర్వాత, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఎక్కువైన తర్వాత మన పిల్లలు ఏమైనా సరే ఇంజనీరే అవ్వాలి, డాక్టరే అవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని అట్లాగే, చాలా చిన్నప్పటి నుంచి మీరు చూడండి టెక్నో స్కూల్స్ వచ్చినాయి. అవును, అసలు చిన్న పిల్లలకి టెక్నో స్కూల్స్ ఏంటండి? అంటే చిన్నప్పటి నుంచే ఆడుకునే వయసు. టెక్నో స్కూల్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్, నారాయణ ఇంకోటి ఏదో ఉంది, దానికి ఒక టెక్నికల్ టర్మ్ ఏదో ఉంది. ఇవి చిన్నప్పటి నుంచి వాళ్ళని అలా చేసేసరికి మరి ఉన్న సీట్లు అవే ఉన్నాయి కాబట్టి అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం ఎక్కువ కష్టపడాలి. ఇప్పుడు వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉండవు, దసరా హాలిడేస్ ఉండవు, సంక్రాంతి హాలిడేస్ ఉండవు. ఈ 3 హాలిడేస్ మెయిన్ హాలిడేస్ పిల్లలకి ఎవరికైనా. ఈ అమ్మమ్మలు తాతయ్యల ఇళ్ళకి వెళ్ళడం లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, స్పోర్ట్స్ లేవు, ఏమీ లేవు. వీళ్ళు పొద్దున్నే 6 గంటల నుంచి వీళ్ళ జీవితం మొదలైపోయి రాత్రి 11 క్లోజ్ అవుతుంది. ఆ మధ్యలో పడుకున్నప్పుడు కూడా వాళ్ళకి నైట్ మేర్స్ వస్తాయి తప్పితే, పీడ కళలు తప్పితే ఒక మంచి కళ కూడా కనే అదృష్టం ఉండదు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు ఏమవుతారంటే ఈ ఒత్తిడి నుంచి బయటపడలేని వాళ్ళు, సున్నిత మనస్కులు,
వాళ్ళు అక్కడ గ్రేడ్లు ఉంటాయి కాలేజీల్లో. ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్కి మార్చటము, ఇట్లాంటివన్నీ చూసి ఒక 4 సార్లు ఎక్కువ ప్రిన్సిపాల్ పిలిచాడు అంటే మనల్ని ఎందుకు పిలిచారో, మన నాన్నకి ఏం చెప్తారో, మన అమ్మకి ఏం కంప్లైంట్ చేస్తారో. పైగా మామూలుగా పాత రోజుల్లో శనివారం రోజు ఆదివారం వచ్చింది అంటే ఆదివారం ఎంత సరదాగా గడపాలి అనుకునే రోజులు పోయి ఇవాళ ఆదివారం టెన్షన్ ఏంటో తెలుసా అండి? ఎంత దౌర్భాగ్యం అంటే సోమవారం వాళ్ళకి పరీక్ష ఉంటుంది. వాళ్ళు ఆదివారాన్ని అసలు వాళ్ళు సెలవు అనేది మర్చిపోయారు. వాళ్ళు వర్కింగ్ డే అది కూడా వర్కింగ్ డే. ఈ ఆదివారం ఎంత బాగా చదివి సోమవారం రోజున ఆ పరీక్ష రాసి ఆ పరీక్షలో వచ్చిన మార్కులు చూసుకుంటే కానీ ఈలోపు వాళ్ళు అసలు అన్నం తింటారా తినరా అనిపించేంత ఒత్తిడి వాళ్ళ మీద. ఈ చదువుల ఒత్తిడి ఈ విధంగా ఉంది. ఇకపోతే సెలబ్రిటీల విషయాల దగ్గరకు వచ్చేసరికి విజయ్ ఆంటోనీ, ఆ అమ్మాయి సింగిల్ చైల్డ్. మరి వాళ్ళు కూడా అనుకోకుండా డబ్బులు వచ్చినాయి వాళ్ళకు కూడా. ఆ పాప పుట్టినప్పుడు ఇంకొంతకాలం వరకు లాస్ట్ బిచ్చగాడు సినిమా వరకు విజయ్ ఆంటోనీ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే అందరికీ తెలుసు. సడన్గా ఆయన సొంతగా సినిమా హీరో అయ్యారు. సరే, అంత ప్రొఫెషనల్గా ఆయన బాగా ఎదుగుతున్న సందర్భంలో అనుకోకుండా వాళ్ళకి డబ్బులు కూడా వచ్చినాయి. తను సెలబ్రిటీ చైల్డ్ అయ్యింది. అయినప్పుడు ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఉన్న పరిస్థితులు కావచ్చు, చిన్నప్పుడు తను పెరిగిన పరిస్థితులు కావచ్చు, సడన్గా ఇలాంటి పరిస్థితులు ఈ ఎదిగిన క్రమంలో కల్చర్ షాక్ని మరి తట్టుకోలేకపోయిందా, లేకపోతే తల్లిదండ్రుల నుంచి తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అది దొరకలేదా? ఏది ఏమైనప్పటికీ ఇది చాలా విషాదకరమైన ఇది కూడా ఒత్తిడిలో జరిగింది అంటారా? ఖచ్చితంగా ఒత్తిడేనండి. అసలు చనిపోవాలి అనుకున్నారు అంటే బతకటానికి కావాల్సిన ధైర్యం కంటే కూడా చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి. ప్రతి మనిషి జీవితంలో చాలాసార్లు చచ్చిపోవాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏదో ఒక ఆశాదీపం పక్క నుంచి ఇమ్మీడియట్గా అది దొరుకుతుంది వాళ్ళకి. అలాంటిది ఏదీ దొరకని పక్షంలోనే ఇలాంటి పరిస్థితులకు వెళ్తారు. అందుకని ఏంటంటే ఆత్మహత్యను అంత ఆషామాషిగా తీసుకోవడం కానీ, నేను గ్లోరిఫై చేస్తానని అనుకోకండి, దాన్ని అంత ఆషామాషిగా తీసుకోకుండా ప్రతి తల్లిదండ్రులు ఇవాళ డబ్బులు ఉన్నవాళ్ళు కావచ్చు, డబ్బులు లేని వాళ్ళు కావచ్చు, ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా పిల్లల్ని గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ ఈ ఓటీటీల వల్ల కావచ్చు, అంటే టెక్నాలజీ వల్ల, ఈ సెల్ ఫోన్ వల్ల కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవాళ పిల్లల మీద పిల్లలు నిలకడగా వాళ్ళ లక్ష్యం ప్రకారం చదువుకుని వాళ్ళు నైతికంగా సరైన మార్గంలో వెళ్ళి ఎంతో కొంత జీవితంలో ప్రతి దశని సంతోషంగా గడిపే పరిస్థితుల కంటే కూడా విధ్వంసానికే ఎక్కువ పరిస్థితులు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మీకు నేను దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఏంటంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లల్ని 15 మందిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు కబురు చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పిలిచి మాట్లాడారు. ఏంటి ఆ పిల్లలు చేసే నేరం ఏంటి అంటే, వాళ్ళు రాత్రిపూట బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఆ టైంలో ఎవరన్నా బయటికి వెళ్తుంటే వెళ్ళే వాళ్ళ మీద కొబ్బరి బొండాలు విసిరేను, అలాగే గోడల మీద పిచ్చి పిచ్చి రాతలు రాయటం కావచ్చు, బైక్ పోటీలు పెట్టుకోవడం కావచ్చు, బైక్ రేసింగ్ పెట్టుకోవడం కావచ్చు, అర్ధరాత్రి విచ్చలవిడిగా తిరగడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటే కొంతమంది ఇంటికి వెళ్ళి అదే పనిగా కాలింగ్ బెల్లులు కొట్టడాలు, తలుపులు దడదడ బాధటము, వాళ్ళు వచ్చి తలుపు తీసేలోపు వీళ్ళు మాయమైపోవటము, ఇట్లాంటి ఒక అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ అంటాం వీటిని. అసలు ఎవరూ కోరుకోము ఇట్లాంటి. మన ఇంటి మీదకి ఎవరు రావడానికి ఇష్టపడము, మన పిల్లలు చేయడానికి కోరుకోము. ఈ అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి ఈ పిల్లలు మొత్తానికి పట్టుకున్నారు. పట్టుకుంటే వాళ్ళు చెప్పిన కారణం ఏంటి అంటే, మాకు ఇంకేం చేయాలో తెలియట్లేదు జీవితంలో, మాకు కార్లు ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, మాకు డబ్బు ఉంది, హోటల్స్ తెలుసు, బార్లు తెలుసు, తాగుతున్నాం, తింటున్నాం, అయినా మాకు ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో కొత్తది చెయ్యాలి అనే ఉద్దేశంలో మేము ఉన్నాము
అని ఆ పిల్లలు చెప్పిన సమాధానానికి ఆ పోలీస్ ఆయన కొంచెం వాళ్ళ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసుకెళ్లారో లేదో తెలియదు. కానీ అంటే ఇప్పుడు ఈ డబ్బు ఉన్న వాళ్ళు మనం అనుకుంటున్నాం కదా, ఈ కార్లు ఉన్నాయి, డబ్బు ఉన్నాయని. ఇది చెప్పడం కూడా ఒక అందుకు ఈ కారణం అనుకోవచ్చు. అంటే మనకి ఇంత ఉందరా, మనకి ఇంత ఆస్తుంది, ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పడం కూడా ఒక మైనస్ అనుకోవచ్చా? ప్రాబ్లమే. మీకు ఒకటి తెలుసో లేదో, అమెరికాలో ఫోర్డ్ కార్ ఉంది కదా, వాళ్ళ అబ్బాయిని స్కూల్లో మీ నాన్న ఏం చేస్తారు అంటే కార్ షెడ్లో కార్లు కడుగుతాడని చెప్పాడంట. అర్థమైందా? అంటే ఏం చేస్తాడో తెలియదు. అంటే వాళ్ళు చెప్పుకోవాలనుకోలే, నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పుకోవాలి. అప్పట్లో అలానే ఉండేవాళ్ళు. అందుకోసం ఏంటంటే మనం ఎంతో కొంత మన ఐడెంటిటీని దాచుకోమని కాదు నా ఉద్దేశం. డబ్బు ఎలా వస్తుంది, ఈ డబ్బు అవసరం ఏంటి, ఎంతవరకు ప్రాధాన్యత, ఇట్లాంటివన్నీ అంటే ఇవన్నీ చెప్పాలి అంటే మన దగ్గర ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. ఒక పెట్రోల్ బంక్ ఓనర్ కూడా వాళ్ళ అబ్బాయిని పెట్రోల్ పోయడానికి బంకులో పెట్టాడు అనుకోండి, అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. కష్టం తెలియాలి. మన అమెరికాలో పెట్రోల్ బంకులో పనిచేస్తే మనకి ఇష్టమే, కానీ మన ఊర్లో చేయకూడదు. ఇక్కడ మన అహం వస్తుంది ఇక్కడ. అంటే అరే ఏంటి అవేవో చిన్న పనులు, ఆ పనులు చేయకూడదు మనం ఇది అని. అందుకని మరి ఇప్పుడు విజయ ఆంటోనీ గారి విషయానికి వస్తే, మరి వాళ్ళ పెంపకం లోపం అని నేను తెలిసి తెలియకుండా నేను మాట్లాడను. కానీ జనరల్గా ఇలాంటి జరిగేటప్పుడు ఉన్న కారణాలు ఏంటి అంటే, ఒక కల్చర్ షాక్ కావచ్చు, పిల్లల గైడెన్స్ లేకపోవడం కావచ్చు, తోడు లేకపోవచ్చు, తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది తల్లిదండ్రులు ఇవ్వలేకపోవడం కావచ్చు. ఏది ఏమైనా పిల్లల్లో అకస్మాత్తుగా ఇలా జరగదండి. అందులో అమ్మాయి 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి. నేను అనేది అది కాదు. 12th స్టాండర్డ్ అయినప్పటికీ కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి మనకి. ఏదైనా ఇంత బలమైన నిర్ణయం తీసుకుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లక్షణాలని మనం గమనించవచ్చు. అంటే దిగులుగా ఉంటున్నారా, ఒత్తిడితో ఉంటున్నారా, బాధతో ఉంటున్నారా, అసలు మన పిల్లలు ఎలా ఉన్నారు అని మనకు తెలుస్తుంది ఖచ్చితంగా కుటుంబంలో వాళ్ళకి. లేదు అనుకుంటే టీచర్స్ చెప్పగలుగుతారు, స్నేహితులు చెప్పగలుగుతారు. ఏదో ఒక రకంగా వీళ్ళకి ఇన్పుట్స్ అయితే తీసుకునే విషయంలో వీళ్ళు ఎక్కడో పొరపాటు జరిగిందని అయితే వాస్తవం. కాకపోతే ఇలాంటివి జరిగినప్పుడు తెలుసుకోవాల్సింది ఎవరైనా సరే, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలకి మనం మంచి స్కూల్లో చదివిస్తున్నాము, కార్లో స్కూల్కి పంపిస్తున్నాము, ఏది అడిగితే అది కొని పెడుతున్నాము, ఏ బట్టలు వేసుకుంటానంటే అది ఇస్తున్నాము, ఫన్ పార్టీస్ అన్నీ చేస్తున్నాము కదా అని అనుకుంటాం. కానీ అసలు ఇవన్నీ వాళ్ళకి ఇష్టమా కాదా, అంటే ఇవి కాకుండా ఇంకేం కావాలని కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి తల్లిదండ్రులు. అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో ఏ విషయంలో ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్లో చూశారో వాళ్ళు ఎంత త్వరగా మేల్కుంటే అంత త్వరగా ఆ పిల్లలు బయటికి తీసుకురాగలుగుతారు. ఇప్పుడు మీరు ఏంటంటే ఇలాంటివి చాలా నామోషిగా అనుకుంటారు. ఇప్పుడు దీపికా పడుకునే ఉన్నారు, ఉచ్చ స్థితిలో ఉన్న ప్రొఫెషనల్గా ఉన్న టైంలో ఆవిడ నేను సంతోషంగా లేను అని ఆమెకు అనిపించింది. పదే ఏడవడము, బాధగా ఉండడము, అంటే ఇంత సక్సెస్ వస్తుందని ఊహించకపోవటము, వచ్చిన సక్సెస్ని నేను క్యారీ చేస్తానా లేదా అనే ఒక అభద్రత, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగు, ఇవన్నీ ఆమెని ఒక ఒత్తిడి వైపు నెట్టాయి. కానీ ఆమె ఏమి ఫీల్ కాల. వాళ్ళ అమ్మ ఆవిడ్ని మన అమ్మాయి ఈ కష్టంలో ఉంది అని వాళ్ళ అమ్మ అర్థం చేసుకుని కౌన్సిలింగ్కి తీసుకెళ్తే, ఇది కౌన్సిలింగ్ స్థాయి కూడా కాదు, కొంచెం క్లినికల్గా అవసరం ఉంది ఈ పాపకి అని వాళ్ళు చెప్పటము, దాన్ని వాళ్ళు ఒప్పుకోవడము, ఆమె కూడా ఒప్పుకోవడము, ఆ క్లినికల్గా అంటే సైకాట్రిస్ట్ ద్వారా మందులు తీసుకోవడము, తర్వాత థెరపీస్ తీసుకోవటం, ఇవన్నీ తీసుకుని ఆవిడ బయటకు వచ్చి నేను ఒక్కదాన్నే కాదు ఇలాంటి కష్టంలో ఉంది, చాలామంది ఉండుంటారు అని చెప్పి లివ్ లాఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా ఆమె కౌన్సిలింగ్ ఇవన్నీ చేస్తూ ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. ఆవిడ అంత బోల్డ్గా చెప్తే అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది, అంతటా ఆమెకే అంత కష్టం ఉంది అంటే మనకు కూడా ఉంది, మనం కూడా ఇంకొకరి సహాయం తీసుకోవచ్చు అనే ఉద్దేశంలోకి రావాలని ఆవిడ ఉద్దేశం.
అంతేగాని ఆవిడేమో సింపతి కోసం కాదు ఈ ప్రపంచానికి చెప్పింది. అదే. అందుకని ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి. మన పిల్లలు కూడా అలాంటి అవసరంలో ఉన్నారు అంటే తల్లిదండ్రులు ముందుగా మేల్కోవాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి విలువైన జీవితాలను మనం కోల్పోకుండా ఉంటాం. ఒక బాసర ఐఐటిలో ఒక పేద విద్యార్థి, లేకపోతే ఐఐటిలో ఒక పేద విద్యార్థి, లేదా డబ్బులున్న విద్యార్థి, ఇవన్నీ కాదండి. ఎవరైనా ప్రాణం విలువ ఒకటే. వాళ్ళని కాపాడుకోవాలి మనం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.